ఫ్రెండ్స్, ఇది రియల్మీ 10 Pro Plus. ఈ మధ్య కాలంలో ఈ ఫోన్కి కొద్దిగా బడ్జెట్ క్రియేట్ అయింది. బడ్జెట్లో ఎక్కువ మంది ఫోన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. ఒకప్పుడు మనం కర్వ్డ్ స్క్రీన్ ఫోన్ కొనాలనుకుంటే 30,000 పైన ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది, డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఇది తక్కువలో వస్తుంది. మేబీ ఇది 25,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ప్రజెంట్ నాకు తెలియదు. ఇది 8వ తారీఖు లాంచ్ చేస్తాం, డిసెంబర్ 8వ తారీఖు. ఆ రోజు మనకి దీని ప్రైస్ తెలుస్తాయి. అండ్ బ్యాంక్ ఆఫర్ ఇవన్నీ కలుపుకొని తక్కువ రేట్కి దీన్ని తీసుకొస్తారు అనుకుంటున్నాను. నేను 22,000 ఆ రేంజ్కి వస్తుందేమో అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే, లేకపోతే కింద ఫస్ట్ కామెంట్లో పెడతా, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ చాలా రోజుల క్రితమే వచ్చింది, ఒక 5-6 రోజులు అవుతుంది ఈ ఫోన్ యూజ్ చేయబట్టి. సో ఫస్ట్ ఇంప్రెషన్ కూడా ఈ 5 days ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చూద్దాం. దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే కంప్లీట్ స్పెసిఫికేషన్ వీడియో మొత్తం మీకు చెప్తూనే ఉంటాను. ఒకవేళ మీరు స్పెసిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ పాజ్ చేసి చూసుకోవచ్చు. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు దీని అన్బాక్సింగ్ చూసేద్దాం, బాక్స్ కంటెంట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 10 Pro Plus బాక్స్ అయితే ఇక్కడ చూస్తే మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని చెప్పేసి ఇక్కడ డబ్బా కొట్టుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఇది ట్రావెల్లో కొద్దిగా డ్యామేజ్ అయినట్టుంది. 5G ఫోన్, రియల్మీ 10 Pro Plus 5G రియల్ కంప్లీట్ నేమ్ ఇక్కడ. అండ్ దీని సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు, 1.168 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.544 వాట్ పర్ కేజీ, 8GB RAM, 128GB మోడల్. ఇంకా మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. చాలా కాలం అయింది ఇట్లాంటి ఫుల్ కవర్ ప్యాక్డ్ బాక్సులు చూసి. ఇప్పుడు అన్నీ మనకి పేపర్లు చింపుకోవడమే కదా, కవర్లు ఉన్నట్ల. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఇక్కడ ఆబ్వియస్లీ ఒక కేస్ అయితే ఉంటుంది. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. క్లియర్ కేస్ ఇస్తే బాగుంటుంది. ఈ మధ్య వీళ్ళు బ్లాక్ కేసులు అయితే ఇస్తున్నారు. ఇవి ఫోన్ కేసినా కానీ ఫోన్ లుక్ అయితే పాడు చేస్తాయి. ఇక్కడ చూడొచ్చు వైట్ బ్యాక్గ్రౌండ్ పెడితే బ్లాక్ ఉంది కేసు అయితే. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ iQOO Z6 Pro గుర్తుందిగా, సేమ్ అయ్యే డిజైన్లో రెండు పెద్ద పెద్ద కెమెరా ఒకటే, ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ డిజైన్ మాత్రం వెరైటీగా అయితే ఉంటుంది. ఇంత పెద్ద అవసరం లేదు, చూడడానికి కొద్దిగా ఏదో వెరైటీ కనిపిస్తూ ఉంటుంది బ్యాక్ మనం చూసినా కానీ. కొంతమంది డిజైన్ నచ్చవచ్చు. ప్రీమియం ఉంది ఫోన్ అయితే, కర్వ్డ్ డిస్ప్లే అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. స్క్రీన్ గార్డ్ కూడా ఎత్తుకోవాల్సిన పని అయితే లేదు. టెంపరీ స్క్రీన్ గార్డ్సే మీకు పర్మనెంట్ పని చేయవు, తర్వాత గీతలు అయితే పడతాయి. కేస్ వేసి చూద్దాం. కేస్ వేస్తే మీకు ఇవి చూడొచ్చు, మొత్తం కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, చాలా గలీజ్గా అనిపిస్తుంది. కేస్ కొద్దిగా క్లియర్ కేస్ ఇస్తే బాగుండేది వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ Type-C కేబుల్ ఒకటి ఇస్తారు. అండ్ దాంతోపాటు 80 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. కాకపోతే ఇది మీకు 67 వాట్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది ఛార్జింగ్ విషయానికి వస్తే. ఇవి కంప్లీట్గా బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 10 Pro Plus 5G ఇవి. నెక్స్ట్ ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం ఇది మీకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇది గ్లాసీ ఫినిష్ ఇచ్చారు, మొత్తం ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఈ డిజైన్ కూడా ఫస్ట్ అన్బాక్స్ చేసినప్పుడు కొద్దిగా వెరైటీగా అనిపించింది. కాకపోతే మీరు డైలీ లైఫ్లో యూస్ చేసినప్పుడు అంత బాగా అయితే మీకు అనిపించదు, యూస్ చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. సో ఇది చెమ్కిల్ అయితే కళ్ళకు కొడుతున్నట్లు అనిపిస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ ఇది మీకు గొరిల్లా గ్లాస్ అయితే కాదు. లాస్ట్ టైం 9 Pro Plusలో గొరిల్లా గ్లాస్ తీసుకొని వచ్చారు, గొరిల్లా గ్లాస్ 5. కాకపోతే దీనిలో వచ్చేసరికి వీళ్ళు డ్రాగన్ టైల్ గ్లాస్కి అయితే వెళ్ళారు. డ్రాగన్ టైల్ గ్లాస్ మీకు గొరిల్లా గ్లాస్కి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే దీనిలో మెయిన్ హైలైట్. దీనిలో ఏదైనా సెల్లింగ్ పాయింట్, ఈ ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం దీనిలో బాగా అట్రాక్ట్ చేసేది డిస్ప్లేనే. డిస్ప్లే దీనిలో మీకు బెజల్స్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. సైడ్ చూడొచ్చు, మొత్తం కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. టాప్ బాటమ్ కూడా మీకు బెజల్స్ అయితే కొద్దిగా తక్కువే కనిపిస్తున్నాయి. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. మీకు AMOLED స్క్రీన్తో వస్తుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే, AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, అది కూడా కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా 950 nits బ్రైట్నెస్తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు ఇది డిస్ప్లే బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. HDR10+ సపోర్ట్తో వస్తుంది. మీరు మూవీస్ ఇట్లాంటివి చూస్తున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది L1 సపోర్ట్తో కూడా వస్తుంది. సో అమెజాన్ పైన నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR అయితే ప్లే అవ్వట్లేదు, కాకపోతే దీనిలో మీకు HDR10+ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ విజన్ అట్లాంటి కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ఒకటి మిస్ అయినట్టు అనిపించింది డిస్ప్లే అయితే. మిగతా అన్ని అయితే డిస్ప్లేలు అయితే ఉన్నాయి. ఎక్కువ ఈ డిస్ప్లే వీళ్ళు కళ్ళ మీద ఫోకస్ చేసిన అనిపిస్తుంది. మనకి బ్లూ లైట్ని తగ్గించడం, అంటే కళ్ళకి ఎఫెక్ట్ కట్టకుండా. అండ్ దాంతోపాటు ఇది ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్ కూడా పడింది. ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు టీవీ రైలాండ్ సర్టిఫికేషన్ పొందింది, ఫ్లిక్కర్ ఫ్రీ. సో ఇట్లా కొన్ని డిస్ప్లే మీద అయితే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎక్కువ వీళ్ళు డిస్ప్లే మీద ఫోకస్ పెట్టి ఫోన్ తీసుకొచ్చాడు అర్థమవుతుంది. అండ్ దీనిలో సౌండ్ విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ అయితే లేదు, రియల్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. దీనిలో మూవీ, గేమ్, మ్యూజిక్ అని చెప్పి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. మీరు ఏది వింటుంటే దాని ప్రకారం మీరు సెట్ చేసుకోవచ్చు. సౌండ్ అయితే బాగానే ఉంది, మరి డాల్బీ అంత ఉన్నది కానీ మీకు బాగానే అనిపిస్తుంది సౌండ్ మీరు వింటున్నప్పుడు అయితే స్టీరియో స్పీకర్స్ నుంచి వచ్చేది. కాకపోతే దీనిలో మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఇవ్వలేదు, అది ఒకటైతే మిస్ అవుతుంది.
అండ్ ఇంకొకటి ఫోన్ మనం యూస్ చేసినప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో అట్లా మీకు ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. మీకు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది ఫోన్ మీరు డైలీ లైఫ్లో యూస్ చేసినప్పుడు అయితే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ యూస్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. నెక్స్ట్ దీనిలో మీకు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 920 సక్సెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080. జస్ట్ క్లాక్ స్పీడ్ పెంచారు. మీడియాటెక్ డైమెన్సిటీ 920 మనకు 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటే టాప్, ఇది వచ్చేసరికి మీకు 2.6కి పెంచారు. 0.1 GHz దీనిలో క్లాక్ స్పీడ్ పెరిగింది. జస్ట్ మీకు కొద్దిగా పర్ఫార్మెన్స్లో బూస్ట్ ఉంటుంది, అంత మించి ఏమి ఉండదు. సేమ్ నానోమీటర్ టెక్నాలజీ బిల్డ్ అయింది, 6 నానోమీటర్ టెక్నాలజీ బిల్డ్ అయింది. సేమ్ ప్రాసెసర్, ఎక్కడ మనకి చేంజ్ అయితే అనిపించింది. మీరు 920 యూస్ చేసి 1080కి వస్తే పెద్దగా డిఫరెన్స్ అయితే మీరేం నోటీస్ చేయరు. గేమింగ్ విషయంలో కూడా పెద్దగా నోటీస్ చేయరు. ఇది కూడా BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేస్తుంది. HDR ఎక్స్ట్రీమ్ ఆప్షన్ అయితే లేదు, అల్ట్రా HD ఆప్షన్ అయితే ఉండదు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఒకవేళ మీరు 60 FPSలో BGMI ఆడుకోనుకుంటే ఆడుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ ఓకే, మీరు స్నాప్డ్రాగన్ 778 దాంతో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా తగ్గుతుంది. నార్మల్గా అయితే మాత్రం గేమింగ్ మీరు జనరల్గా ఎక్కువ మీరు నార్మల్ గేమ్ ఆడుకుంటారు అనుకుంటే అప్పుడప్పుడు గేమ్స్ ఆడవాలైతే మాత్రం ఇది సెట్ అవుతుంది. మీరు కంప్లీట్గా నేను గేమింగే ఆడుకోవాలి 20,000 బడ్జెట్ అనుకుంటే 778 అటన్ ప్రాసెసర్ చూసుకోండి, కొద్దిగా బెటర్ దీనికంటే. అండ్ నెక్స్ట్ దీనిలో గేమింగ్ విషయానికి వస్తే మాత్రం టెంపరేచర్ 44.5 44.6 ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడిన తర్వాత టెంపరేచర్ అంతవరకు రీచ్ అవుతుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 10% డ్రాప్ అవుతుంది హాఫ్ అన్ అవర్ గేమింగ్ ఆడిన తర్వాత. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే డిస్ప్లే చేంజ్ చేశారు, బ్యాటరీ కూడా చేంజ్ చేశారు. బ్యాటరీ లాస్ట్ టైం 4500 mAh బ్యాటరీ రియల్మీ 9 Pro Plusలో, ఈసారి 10 Pro Plusలో 5000 mAh బ్యాటరీకి పెంచారు. ఎక్కువ మూవీస్ చూడడానికి ఫోకస్ చేసినట్టున్నారు కదా, డిస్ప్లే ఎక్కువ ఫోకస్ చేస్తారు కదా, సో అందుకే బ్యాటరీ లైఫ్ కూడా పెంచినట్టున్నారు. బ్యాటరీ లైఫ్ పెంచినా కానీ ఇది మీకు అంత హెవీ అనిపిదు, ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మరీ సూపర్ హెవీ అయితే అనిపిదు. జస్ట్ 173 grams వెయిట్ ఉంటుంది. సో చాలా బాగా ఇది వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది ఈ ఫోన్ అయితే. ఇంకా బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే మాత్రం బ్యాటరీ ఈజీగా మీకు మేము చెక్ చేసినప్పుడైతే ఒక మూవీ చూసిన తర్వాత ఒక 2.5 hour మూవీ చూస్తే మీకు 13% ఆ రేంజ్ బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది ఆటో బ్రైట్నెస్లో పెట్టుకొని చూస్తే. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు గేమ్స్ ఆడితే చెప్పే ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ 10% డ్రాప్ అవుతుంది. దాని ప్రకారం మీరు అంచనా వేసుకోవచ్చు మీరు చేసే పని బట్టి. ఈ బ్యాటరీ అయితే మినిమం ఒక 6 hours అయితే మీకు ఈజీగా స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే ఎంత హెవీ యూజర్ అయినా ఒక ఫుల్ వర్కింగ్ ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు. మీడియం యూజర్ అయితే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది 100% మీరు ఛార్జ్ చేయాలంటే గంటలోపు టైం తీసుకుంటుంది. 55 minutes ఆ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. గంటలోపే మీ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఛార్జింగ్ పరంగా కూడా బ్యాటరీ కూడా గుడ్, బ్యాటరీ అండ్ ఛార్జింగ్ పరంగా గుడ్, ఇది మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే ఒకటే చేంజ్ ఉంటుంది. దీనిలో మీకు వైడ్ యాంగిల్ 8 MP, 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 MP కెమెరా. లాస్ట్ టైం రియల్మీ 9 Pro Plusలో మనకి సేమ్ కెమెరాస్ ఉంటాయి, కాకపోతే మెయిన్ కెమెరా చేంజ్ చేశారు. ఈసారి మనకు 108 MP కెమెరా ఉంది, సామ్సంగ్ సెన్సార్ ఇది. లాస్ట్ టైం 50 MP కెమెరా సోనీ IMX766 సెన్సార్తో వస్తుంది, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఆ సెన్సార్ మనకి 40,000 దగ్గర ఫోన్స్లో ఉండే సెన్సార్ అనమాట. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు 20 నుంచి 25,000 మధ్యలో తీసుకొని వచ్చారు. సో ఆ సెన్సార్ చాలా బాగుండేది, మెయిన్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసేది. సో అది తీసేశారు, అది ఉంచితే బాగుండేది. ఆ సెన్సార్ తీసి 108 MP కెమెరా తీసుకొని వచ్చారు. దానికి దీనికి డిఫరెన్స్ ముఖ్యంగా మీకు లో లైట్లో డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. లో లైట్లో మీరు ఫొటోస్ తీస్తుంటే ఇవి కొద్దిగా సాఫ్ట్ వస్తూ ఉంటాయి. అదే మీరు రియల్మీ 9 Pro Plus చూడండి, చాలా షార్ప్ అయితే ఇమేజెస్ అయితే ఉంటాయి. సో లో లైట్ ఫోటోగ్రఫీ విషయంలో మాత్రం రియల్మీ 9 Pro Plus ఇప్పుడు కూడా బెస్ట్. డే లైట్లో విషయానికి వచ్చినా కానీ మీకు రియల్మీ 9 Pro Plus బెటర్ ఉంటుంది. మీకు న్యాచురల్ కలర్స్ ఉంటాయి అండ్ షార్ప్ ఫోటో కూడా మనకి షార్ప్ అయితే వస్తుంటుంది. దీనిలో మీకు కలర్స్ కొద్దిగా బూస్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. చూడడానికి ఫోటో బాగానే ఉంటుంది, కాకపోతే రియల్ కలర్స్ అయితే రియల్మీ 9 Pro Plusలో అయితే బెటర్ ఉన్నాయి కలర్స్ విషయానికి వస్తే. ఓవరాల్గా మెయిన్ కెమెరా సెన్సార్ అయితే మాత్రం రియల్మీ 9 Pro Plus దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. చాలా బెటర్ కెమెరా రియల్మీ 9 Pro Plus దీంతో కంపేర్ చేస్తే. ఇంకా వైడ్ యాంగిల్ మ్యాక్రో విషయానికి వస్తే అసలు ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ కెమెరాస్ 8 MP వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో కెమెరాస్. డే లైట్లో లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, లో లైట్కి వెళ్తే మీకు చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా నాయిస్ అయితే ఉంటుంది. అసలు తీసేసినా బెటరీ, వాటిని పెద్దగా యూస్ కూడా ఉండదు. ఫ్రంట్ కెమెరా 16 MP కెమెరా, ఫ్రంట్ కెమెరా మీకు రెండిట్లో సేమ్. కొద్దిగా రియల్మీ 9 Pro Plus మీకు ఫ్రంట్ కెమెరా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ దీనిలో వీడియో విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ రెండిట్లో 1080p వరకే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సో 4K అయితే దీనిలో లేదు. ఒకవేళ మీ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 4K వీడియో రికార్డ్ చేయాలనుకుంటే రెండిట్లో మీకు లేదు, దీనిలో కూడా లేదు. బ్యాక్ కెమెరా 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా వీడియో క్వాలిటీ శాంసంగ్ వాటితో కంపేర్ చేస్తే మాత్రం అంత బాగుండదు. శాంసంగ్ చాలా బాగుంటుంది ఆ రేంజ్లో, M52 కానీ M53 కానీ ఇట్లాంటి ఫోన్స్ చూడండి. అది ఫ్రంట్ కూడా 4K ఉంటాయి అండ్ కొద్దిగా వీడియో క్వాలిటీ బెటర్ అనిపిస్తుంది. దీనిలో మీకు వీడియో క్వాలిటీ అంత బాగా అనిపిస్తుంది, కొద్దిగా వామ్ అయితే వస్తూ ఉంటుంది, కలర్స్ కొద్దిగా వామ్ అనిపిస్తూ ఉంటాయి.
సో ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మీకు బ్లొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మీకు మెరుస్తుంటాయి కదా, ఆ ఫీచర్ అయితే ఉంది. 1080pలో వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి, అండ్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఏఐ కలర్ పోర్ట్రేట్ తీసేశారు. లాస్ట్ టైం మనకి ఏఐ కలర్ పోర్ట్రేట్ ఉండేది, 720pలో మనం వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ ఫొటోస్ కూడా తీయొచ్చు. ఇదేంటంటే మనం కలర్లో ఉంటాం, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది. సో ఈ ఫీచర్ ప్రజెంట్ అయితే దీనిలో లేదు. 10 Pro Plusలో ఫీచర్ అయితే తీసేశారు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 1080p 480 ఉంది ఆప్షన్, అండ్ 720pలో 960 fpsలో కూడా స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది కెమెరా విషయానికి వస్తే మాత్రం, కెమెరా పరంగా అయితే మాత్రం Realme 9 Pro Plusకి దీని కంపారిజన్ లేదు. మెయిన్ కెమెరా Realme 9 Pro Plus చాలా బెటర్ కెమెరా దీంతో కంపేర్ చేస్తే. మిగతావన్నీ మీకు సేమ్ ఉంటాయి, ఫ్రంట్ కానీ మిగతా వైడ్ మ్యాక్రో రెండు సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ 8GB స్టార్ట్ అవుతుంది. 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇంకా ఎక్స్ట్రాగా 8GB వరకు రామ్ని ర్యామ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ ర్యామ్ ఉంది. 8GB ఎనఫ్, నార్మల్ ఏదైతే ర్యామ్ ఉందో అదే మీకు ఎనఫ్ మీరు యూస్ చేసేటప్పుడు ఫోన్ని. అండ్ దీనిలో స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం మైక్రో SD కార్డ్ సపోర్ట్ లేదు. 2 SIM కార్డులు పెట్టుకోవచ్చు. 5G ఫోన్ ఏది, 5G కూడా మీకు బ్యాండ్స్ స్క్రీన్ మీద వేస్తున్నాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. 5G ఫోన్ అండ్ దీనిలో మీకు డ్యూయల్ 5G కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే మైక్రో SD కార్డు సపోర్ట్ అయితే లేదు, మైక్రో SD కార్డు స్లాటే లేదు. ఒకవేళ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే USB OTG పెన్ డ్రైవ్స్ పెట్టి ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అదొకటి కొద్ది మైనస్ అనిపించింది. హైబ్రిడ్ స్లాట్ ఇచ్చినా బాగుండేది. మీకు స్టోరేజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 105GB అట్లయితే మీకు స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది ఫోన్. అండ్ ఇంకా మనకి సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Realme UI 4 మీద రన్ అవుతుంది. ఫస్ట్ ఫోన్ Realme UI 4 అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి Android 13 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది. అండ్ ఈ కస్టమ్ UI కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ ఉంటాయి కదా, మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు, ప్రైవేట్ సేఫ్ యాప్ క్లోన్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి మీరు 2 WhatsApp 2 Facebook లైవ్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ సిస్టమ్ క్లోనర్, ఇట్లా అన్ని ఫీచర్స్ అయితే మీకు ఉంటాయి. మీకు UI చూస్తే మాత్రం ఇప్పుడు కొద్దిగా OnePlus UI ఉంటుంది కదా, ఆ థీమ్లో అయితే ఉంది. బ్లోట్వేర్ చాలా ఉంటుంది. బ్లోట్వేర్ అయితే మీరు అన్ఇన్స్టాల్ చేసుకుంటే మీకు UI చూడడానికి కొద్దిగా OnePlus UIతో మ్యాచ్ అవుతుంది. ఇది షెల్ఫ్ ఫీచర్ కూడా యాడ్ చేశారు, బాగుంది. UI యూస్ చేసేటప్పుడు మీకు చాలా స్మూత్ ఉంది, ఎక్కడ మీకు ల్యాక్స్ ఇట్లాంటివి అయితే ఉండవు. కాకపోతే బ్లోట్వేర్ అయితే చాలా ఉంది, వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఫోన్ కొనగానే. నెక్స్ట్ సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉంటుంది. ఇలా మీకు యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అన్నీ ఉంటాయి. జైరో కూడా బాగానే వర్క్ అవుతుంది గేమ్స్ ఆడుతున్నప్పుడు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది AMOLED స్క్రీన్ కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది. ఇది ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం, ఒకవేళ మీ హైయెస్ట్ ప్రయారిటీ డిస్ప్లే అంటే ఎక్కువ మీరు మూవీస్ చూస్తుంటారు, డిస్ప్లే ఎక్కువ ఫోకస్ అయితే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ మీకు ఆ ప్రైస్లో. డిస్ప్లే కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ దాంతోపాటు బ్యాటరీ లైఫ్ కూడా పెంచారు కదా, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో మీకు ఓవరాల్ మూవీస్ చూసే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఫోన్ బాగా సెట్ అవుతుంది. మూవీస్ చూడడం, ఒకేషనల్ గేమింగ్ ఆడడం అండ్ అట్లాంటి వాళ్ళకి. ఒకవేళ మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే స్టిల్ Realme 9 Pro Plus బెస్ట్ ఆప్షన్ దీంతో కంపేర్ చేస్తే. ఇది ఓవరాల్ Realme 10 Pro Plus మంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో లైక్ చేయాలి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.